హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిటీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే అండి. ఇది అయ్యి చాలా రోజులు అయింది, బట్ నేను ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. వెంటనే ఈవెంట్స్ ఉండడం వల్ల. సో పొద్దున్నే లేచి రెడీ అయింది తను. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి అండ్ స్కూల్లో తన సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ స్కూల్లో మాత్రం తన కంపల్సరీ సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ స్కూల్లో అలౌ చేస్తారు. సో తను ఇంట్లో కంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం తనకి ఇష్టం అనమాట. ఇంకా ఇంట్లో దండం పెట్టుకొని అండ్ వాళ్ళ తాతగారికి కూడా నమస్కారం చేసుకొని ఇంకా ఇంటి నుంచి గుడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదండి పిల్లలకి, ఆ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫుల్ హెక్టిక్ అనమాట. వెంటనే అన్నీ చూసుకోవాలి అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చూసుకొని స్కూల్కి వెళ్ళాం. ఇదిగోండి వాళ్ళ సెక్షన్, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. సో వాళ్ళని పలకరిస్తుంది. అండ్ మా నీస్ వచ్చాడు, మా ఆడబిడ్డ కొడుకు సంయుక్త్ వాడు. ఇంకా వాళ్ళ భయం వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. అండ్ నాకు ఈ స్కూల్ 3 years నుంచి పాప చదువుతుంది. ఫస్ట్ నుంచి తను ఇదే స్కూలు. నాకు ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అండ్ ప్రెమిసెస్ కానీ అంతా నాకు చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా పాప ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళను అని ఏడ్చిందే లేదు. ఫస్ట్ డే 1 నుంచి కూడా తను హ్యాపీగా వెళ్ళింది. ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలతో సెలబ్రేషన్ అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ రెడ్ శారీ మ్యామ్ వచ్చేసి వాళ్ళ కోఆర్డినేటర్ అనమాట. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వాళ్ళ ఫ్యాకల్టీ అంతా. ఈ మేడం వచ్చేసి క్లాస్ టీచర్ జమీలా మ్యామ్, మా టెరీ ఫేవరెట్ టీచర్ అనమాట. తనకి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ఫేవరెట్ టీచర్ అనమాట. తను ఎల్కేజీ వచ్చేసి ఆశా మ్యాము, యూకేజీలో వచ్చి సౌమ్య మ్యామ్ అని ఇంకా ఉన్నారు వాళ్ళు అదే స్కూల్లో. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ మా పాప, ఫస్ట్ క్లాస్కి వచ్చి జమీలా మ్యామ్ అనమాట. నేను పక్కన నిలబడింది కదా మా పాప పక్కన, కొంచెం హైట్గా ఆ అమ్మాయి బాని, తన బెస్ట్ ఫ్రెండ్ అంట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారంట. అదిగోండి మా వాడు వెళ్ళి చేస్తున్నాడు. ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఇంకా మాట్లాడుతున్నారు. వీడు అసలు కొత్త పాత లేకుండా వీడు అందరితో మాట్లాడుతూ హ్యాపీగా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇది కేక్, తన ఫేవరెట్ కేక్ అని చెప్పి మిక్కీ మౌస్ అంటే తనకి ఇష్టము. అందుకని థీమ్తో సంబంధం లేకుండా తనకి ఇష్టమైన కేక్ తీసుకొచ్చి పెట్టాం. ఆ హ్యాపీనెస్ చూసి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు అలా ఉండటం, మా పాప కూడా చాలా స్కూల్స్లో అది అలా ఉండదు. బట్ ఇది స్కూల్లో బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మనం ఇంట్లో చేసే ఫంక్షన్స్ కన్నా వాళ్ళ క్లాస్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప ఎప్పుడు వస్తుంది మమ్మీ నా బర్త్డే, ఎప్పుడు నేను ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను అని వెయిట్ చేస్తుంది అనమాట తను. ఇంకిక్కడ అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళు అసలు అక్కడికి వెళ్తేనే మా పిల్లల్ని మనం వేరేలా చూస్తాం అనమాట. వాళ్ళు కలవటం అదంతా. ఇది రిటర్న్ గిఫ్ట్స్. నేను రిటర్న్ గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయానండి. అంటే ఒక వాటర్ బాటిల్ అండ్ చాక్లెట్స్, పిల్లలకి ఇష్టమైనవి కొన్ని వేసి ఇచ్చానమాట. అందులో టైం లేకుండా యాక్చువల్గా. ఇంకా మావాడు కూడా, మా నీస్ కూడా నేను ఇస్తాను అని చెప్పి బాయ్స్కి, ఎంతైనా బాయ్సే కదా, వాడు బాయ్స్కి ఇస్తున్నాడు. నాకు ఇదొక ఎవ్రీ డిసెంబర్లో మా పాప బర్త్డే. ఈ మ్యామ్ వచ్చేసి కోఆర్డినేటర్. వాళ్ళ మ్యామ్స్కి కూడా నేను చిన్న టోకెన్ ఆఫ్ లవ్ అని చెప్పాలి. ఎందుకంటే మా పాప అక్కడ అంత సెక్యూర్డ్గా అంత హ్యాపీగా ఉందంటే అది వాళ్ళ వల్లే.
అండ్ ఇక్కడ ఈవినింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. మా పాపని లేపి సర్ప్రైజ్ అని చెప్పాం. తనకిష్టమైన థీమ్ రెడీ చేయించాను తనకి చెప్పకుండా. మెర్‌మెయిడ్ అనమాట. తనకి మెర్‌మెయిడ్ థీమ్ అంటే చాలా ఇష్టము. అందుకోసమని. ఇంకా ఈవినింగ్ పార్టీకి రెడీ అవుతుంది. నేను ఆల్రెడీ రెడీ చేశాను. ఇక్కడ రెడీ చేస్తున్నది మా సిస్టర్ అనమాట. అంటే పిన్ని డ్యూటీస్ అంటారు కదా! అలాగా. నేను రెడీ చేసినా అది బాలేదంట. ఆమె రెడీ చేస్తే ఆమెకో సాటిస్ఫాక్షన్. ఇగ మా పాప వేసుకున్న డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ మా పాపకి ఏం కావాలో అన్నీ సెలెక్ట్ చేసి నాకు కూడా పని పెట్టదనమాట మా సిస్టర్. తను తీసుకొచ్చేస్తది అన్నీ. అండ్ మా మరిది కూడా అలానే ఉంటాడు. ఎప్పుడు వేయలేదు మేకప్ నేను. పాప ఈసారి చాలా సార్లు అడిగిందని చెప్పి నేను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఓన్లీ ఐ షేడ్స్ వేశాను అంతే. ఏ క్రీము అప్లై చేయలేదు. ఇంకా అది దాన్ని రెడీ చేస్తుంటే వీడొచ్చి నన్ను కూడా రెడీ చెయ్యి అత్త అని చెప్పి వాడు రెడీ అవుతున్నాడు. వీడు నా దగ్గర ఒక్క దగ్గరే వచ్చి రెడీ అవుతాడనమాట. ఇదిగోండి. ఇది మా పాప డ్రెస్. వాళ్ళ పిన్ని సెలెక్ట్ చేసింది. తనకి చాలా నచ్చిందనమాట ఈ డ్రెస్. మా పాప మామూలుగా ఇలా బుష్ ఉన్నవి చాలా విసుక్కుంటది. ఇదొచ్చేసి ఫుడ్. జస్ట్ ఇంట్లోనే ఫుడ్ కూడా అరేంజ్ చేశామనమాట. స్వీట్, పుల్కాస్, కర్రీ అండ్ వెజిటబుల్ రైస్, కర్డ్ రైస్ అండ్ రైతా. ఇది ఓన్లీ మా అపార్ట్మెంట్ వాళ్ళ వరకు మాత్రమే. ఎందుకంటే స్కూల్ పిల్లలు మా టెరీ ఫ్రెండ్స్ ఎవరు రారు. ఇక్కడ వచ్చేసి కేక్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చూడండి. అందరూ నిల్చుకున్నారు. ఓన్లీ కిడ్స్‌కి మాత్రమే ఉండాలి ఈసారి అనుకున్నాం. ఈ డెకరేషన్ అంతా రాజేష్ అన్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చేశారు ఇది. మీకు డ్రెస్ డీటెయిల్స్ కానీ, కేక్ కూడా తను హోమ్ బేకర్ అనమాట. అండ్ మార్నింగ్, ఈవినింగ్ కేక్స్ కూడా తను హోమ్ బేకర్. అమ్మాయి చాలా బాగా చేస్తుంది. వాళ్ళు ఓన్లీ ఆర్డర్ బేస్ మీద మాత్రమే కేక్స్ వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు స్టోరేజ్ చేయటం అలాంటివి ఏమి ఉండవు. ఫ్రెష్‌గా వాళ్ళు చేసి మనకి డెలివరీ చేస్తారు. అమ్మాయిది డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను. అండ్ డెకరేషన్ అయితే ఏది నేను చెప్పలేదు. వాళ్ళకి జస్ట్ థీమ్ చెప్పానంతే. ఇంకా రాజేష్ అన్నే అన్నీ చూసుకున్నారు. చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. మాకు డెకరేషన్ చాలా బాగుందని. అండ్ ఇక్కడ మా పాప టాలెంట్ చూపిస్తుంది. ఇది ఒక్కటి మెచ్చుకోవాలి మా పాపని. ఇది జస్ట్ యూట్యూబ్‌లో చూసి తను నేర్చుకుంది. తనకి ఇష్టపడి. నేనైతే ఎక్కడ నేర్పించలేదు, ఏం లేదు. తనేం ప్రొఫెషనల్‌గా చేయట్లేదండి. బట్ తనంతట తను నేర్చుకుంది. అది జస్ట్ చూపిస్తున్నానంతే. మేబీ దాంట్లో తప్పులు ఉండొచ్చు. బట్ స్టిల్ తనంతట తనే నేర్చుకుంది. తనకి ఇష్టముంది కాబట్టి యూట్యూబ్‌లో చూసి నేర్చుకుందనమాట. నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మా పాపని ఇలా చూసినప్పుడు. తను ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా నేర్చుకుంటుందది. ఎంత కష్టమైనా. అండ్ హోమ్ వర్క్స్ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా చేస్తుంది. ఒక రకంగా నేను బ్లెస్డ్ మదర్ అనే చెప్పాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ like, share and subscribe to my channel. Thanks for watching.